కార్మికుల హక్కుల పరిరక్షణ, రైతులకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర అమలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రచార ఆందోళనలో భాగంగా పాదయాత్రలో మోటార్ సైకిల్ ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నారు. దీనికి భాగంగా సెప్టెంబర్ 1 నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలిపారు. అంతకుముందు సిపిఐ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో కార్మికుల హక్కులు నిరంతరం దెబ్బతింటున్నాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సిపిఐ ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు, అలాగే సభలు, మోటార్ సైకిల్ ర్యాలీలు కూడా మేము నిర్వహించబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రదర్శనకి, బహిరంగ సభకి మేము జన సమీకరణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. ఏంటంటే మోడీ వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ప్రజా వ్యతిరేక, ముఖ్యంగా రాజ్యాంగ వ్యతిరేకంగా దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలే అనుసరిస్తూ పోతా ఉన్నారు. మనం చూసాం 15 రోజుల క్రితం జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం. అందులో చాలా విచిత్రం. ఈ రోజు వార్త చూస్తే ఎవరో ఒక అమ్మాయి మోడీ గారిని విమర్శించిందట, ఆ అమ్మాయికి క్షమాపేక్ష పెట్టాడు. అంతేగాని అక్కడ విద్యార్థి ఉద్యమంలో మరి పిల్లెట్టిగాను ఉపయోగించాడు, లాఠీ చార్జీస్ వేశాడు, లాఠీలకి మేకులు ఉన్నాయి, వాటర్ క్యాన్ ఉపయోగించాడు, బాసుపాయం ఉపయోగించాడు. చాలా మంది హాస్పిటల్ పోలేదు. ఇప్పటికీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది విద్యార్థులు జైల్లో ఉన్నారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రద్దు చేయలేదు. ఇచ్చిన మాట తప్పారు. దానికి సమాధానం మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా అతను మీడియా ముందుకు వస్తాకి మోడీకి భయం మనం చూసాం ఈ 12 సంవత్సరాల్లో. అతనే సెల్ఫీగా ఒక వీడియో పెట్టి ఈ యువజనుల విద్యార్థులు ఏదో క్షమిస్తున్నట్టుగా అన్ని చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాని మీద మళ్ళీ తిరిగి ఉద్యమం మొదలవుతుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా దాని ఏదైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవన్నీ కూడా కట్టాలో. ఈ విధానాలు చూస్తుంటే ఎలా ఉందంటే, మన కరోనా టైంలో రైతులు 3 నెలల చట్టాలు రద్దు చేయమని నెల తరబడి అక్కడ ఉద్యమాలు చేశారు. 750 మంది రైతులు ఆ చలిలో, కరోనాలో చనిపోవడం జరిగింది. మోడీ క్షమాపణ చెప్పి రైతులకి నల్ల చట్టాలు రద్దు చేశారు. కానీ ఇప్పటికీ 5 సంవత్సరాలు కొడుతున్నా వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, దేశవ్యాప్త సమ్మెలు చేస్తున్నారు. అది మోడీ ఇచ్చిన మాట ఇప్పుడు తప్పాడు. అలాగే ఈ యువతకి, విద్యార్థులకు ఇచ్చిన ఆ మాట తప్పాడు. 24 రోజుల్లో ఎఫ్ఐఆర్ అన్ని రద్దు చేస్తామని చెప్పాడు, చేయలేదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మొత్తం అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. ప్రధానంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, దేశాన్ని అమ్ముతున్నారు. అందువల్ల ఈ విధానాలు మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉంటాకి లేదు. ఈ బీజేపీ మతోన్మాద ప్రభుత్వాన్ని దించాలి. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం జరుగుతుంది. ఆ దేశవ్యాప్తంగా కూడా ఈ 15 రోజులు ఉద్యమాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖున మేము ఢిల్లీ ముట్టడి మేము బయలుదేరుతున్నాం. దాన్ని విజయవంతం చేస్తా కావాల్సిన ఆందోళనలో భాగంగానే ఈ రోజున మేము పత్రికను కూడా గోడపత్రికను కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు రేపు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజల దగ్గరికి, స్వయాన ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని అందరినీ చైతన్యం చేయడం కొరకు సిపిఐ పార్టీ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు జరగకుండా పైపిచ్చి కార్మిక వర్గాన్ని, అలాగే రైతాంగాన్ని, అలాగే మధ్యతరగతి
ప్రజలు అందరికీ అన్ని ఇబ్బందులు కలగజేసి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవరికి కూడా న్యాయం చేయలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చే మేనిఫెస్టోలు పెట్టినవి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడ స్విట్జర్లాండ్ అక్కడ నల్ల బ్యాంకులో ఉన్న సొమ్మును తీసి ఒక్కో అకౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు. అలాగే సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. అలాగే కార్మికుల రక్షణ కోసం మేము పనిచేస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. ఈ ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు జరపకుండా పైపెచ్చు ఉన్న కార్మిక హక్కులన్నీ కాలరాసి, అలాగే రైతులు కూడా వాళ్ళు ఉన్న హక్కులన్నీ తీసేసి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా వాళ్ళు ఏదైతే రైతాంగం నష్టపోతూ ఉందో వాళ్ళు ఆదుకునే ప్రసక్తి లేకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కనుక ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాల్లో మధ్యతరగతి వెనకబడిన బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరలేదు. దానికి నిరసనగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మార్పు కావాలి అనే నినాదంతో రేపు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని పిలిపించి దేశవ్యాప్తంగా కార్మిక లోకాన్ని అలాగే పార్టీ శ్రేణుల్లో అందరినీ ప్రజానీకాన్ని కలుపుకొని భారీ ఎత్తున సమీకరించి నిరసన కార్యక్రమం తెలియజేసి ఈ ప్రభుత్వానికి తెలియజేసే అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. కావున ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా, ఎందుకంటే మన ఈ బీజేపీ ప్రభుత్వం మన వాళ్ళు చెప్పినట్టుగానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ నాయకత్వం కానీ బీజేపీ కానీ ఆలోచించైతే మతాల మధ్యని కులాల మధ్యని పెట్టి దాన్ని హైలైట్ చేసి ఈ రాజకీయాన్ని లబ్ధి కోసం దాని సమస్యను పక్కదా పెట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబించింది. అలాగే దానికి మద్దతుగా మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ మోడీ భజన చేయడానికి తప్ప ఇక్కడ ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు కూడా పనిచేస్తలేదు. దేశంలో చాలా మట్టుకి, ఎందుకంటే ప్రజలందరూ అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక వైద్యం బరువైపోయింది. ఒక వైద్యం హాస్పిటల్కి ఏదో అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే వేల మీద లక్షల మీద అవుతున్నాయి. సామాన్యుడికి వైద్యం అందుబాటులో లేదు. అలాగే కార్పొరేట్ విద్య ఏదైతుందో ప్రభుత్వ